గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వరము అనేటటువంటి ఈ వరాన్ని గురించి మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. For by grace you have been saved through faith, and that not of yourselves. It is the gift of God, not of works, lest anyone should boast. Salvation is not something we earn. మనం కష్టపడి సంపాదించుకునేది కాదు సాల్వేషన్ అంటే. It is something we receive. అది మనం పొందుకునేది. అయితే a gift cannot be bought, achieved or deserved. It is given out of love. ఈ యొక్క గిఫ్ట్ అనేటటువంటిది మనం కొనుక్కునేది కాదు, లేదా మనం సాధించేది కాదు, ఏదో మనం అర్హులమని ఇవ్వడం కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. Many people try to work for salvation, but God says it is a gift. చాలామంది దానికోసం చాలా ప్రయత్నం చేస్తారు, ప్రయాసపడతారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇది వరమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, గిఫ్ట్ ఎవరైనా సరే బలవంతంగా ఇస్తారా, ప్రేమగా ఇస్తారా, లేకపోతే ఇవ్వాలని ఇస్తారా? కొంతమంది ఇవ్వకపోతే బాగుండదని ఇస్తారు, కొంతమంది ఇంకా ఎలా ఇస్తారంటే తప్పదు కదా అని బలవంతంగా ఇస్తారు. కానీ ఎక్కువ శాతం గిఫ్ట్ అనేది ఎలా ఇస్తారంటే ప్రేమగా ఇస్తారు. కాబట్టి నేను 3 మాటలు చెప్తాను. ఒకటి ప్రేమ, లవ్. ది లవ్, దేవుడు మానవులందరినీ కూడా ఏం చేశారంటే ప్రేమించాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నాశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రేమించాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించాడు. For God so loved the world that he gave his only begotten son, whoever believes in him should not perish but have everlasting life. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా గమనించండి, దేవుడు ప్రేమతో ఏం చేస్తున్నాడంటే ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడు. అందరూ కూడా చెప్పండి, డోరాన్. డోనట్ కాదు, డోరాన్. డోరాన్ ఈజ్ గిఫ్ట్, ఫ్రీలీ గివెన్, నాట్ ఎర్న్. చూడండి, ఫ్రీగా ఇచ్చేటటువంటి గిఫ్ట్ని ఏమంటారు అంటే డోరాన్. మనమందరం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నామని, ఏ విధమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామని దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణే మనందరికి కూడా ఏ విధంగా ఇచ్చాడంటే గిఫ్ట్గా ఇచ్చాడు. కాబట్టి ఒక ఊరిలో ఓ చిన్న బాబు ఏం చేశాడంటే బావి దగ్గరికి వెళ్ళాడు. బావి అంటే వెల్ దగ్గరికి వెళ్ళాడు. వెల్ దగ్గర డీప్ వెల్. చూడండి, సిటీస్లో మనకు వెల్స్ కనిపించవు, అంటే బోర్ వెల్స్ కనిపిస్తాయి కానీ వెల్స్ కనిపించవు. విలేజెస్లో వెల్స్ కనిపిస్తాయి, బావులు కనిపిస్తాయి. ఈ బావులు కనిపించినప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి సడన్గా ఈ బాబు ఏం చేశాడంటే ఇలా తొంగి చూస్తున్నాడు. చూసేటప్పుడు ఏమైపోయిందంటే కాలు జారి దాంట్లో ఏం చేశాడంటే పడిపోయాడు. నీళ్ళలో పడిపోతే బ్రతుకుతారా, చనిపోతారా? చూడండి, ఆ బాబు చూడండి ఎలాగా మునిగిపోతున్నాడు, చనిపోతున్నాడు. ఇలా అందరూ కూడా వచ్చి ఆ బావి దగ్గర గుమిగూడి ఏం చేస్తున్నారంటే అయ్యయ్యో అయ్యయ్యో అని చూస్తున్నారు. చూసారా ఎలా చూస్తున్నారో? చూసారా? అందరూ అయ్యో ఏమైపోయింది అని చెప్పేసి అని చూస్తున్నారు. ఇంతలో చూసారా, అందరూ చూస్తే ఎవరైనా తప్పించాలి కదా, అవునా? తప్పించాలి కదా.
అయితే తప్పించడానికి ఎవరు ముందు రావట్లేదు. ఇంతలో ఒక అతను ధైర్యం చేసి ఏం చేశాడు, దాంట్లో దూకి ఆ బాబుని బయటికి తీసుకొచ్చేసాడు. అందరూ చప్పట్లు కొడదామా? ఈ బావిలో పడిపోయినటువంటి ఆ బాబున్నాడు కదా, వాళ్ళకి రిలేటివ్, అతను చుట్టమా కాదు, తెలిసిన వ్యక్తి కాదు, కానీ చనిపోతున్నాడు అనే ఉద్దేశంతో ఏ రిలేషన్షిప్ లేకపోయినా కానీ అతను దూకి అతను ఏం చేశాడంటే తప్పించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే హీ పెయిడ్ ద ప్రైస్, కాస్ట్, ద కాస్ట్, వెల చెల్లించాడు. మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపంతో చనిపోయే పరిస్థితిలో ఉంటే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ్డారు. For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. రోమా 6:23, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుడిచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటంటే మనందరికి కూడా ఈ కృపావరాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఒకరోజు ఒక అతను ఏం చేశాడంటే పెద్ద దొంగతనం చేశాడు. ఇలా దొంగతనం చేస్తే చాలా భయంకరమైనటువంటి హత్యలు చేయటం, దొంగతనం చేయటం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నటువంటి టైంలో ఒకరోజు పోలీసులు పట్టబడిన తర్వాత అతని కోర్టులో తీసుకుని వస్తే కోర్టులో అతనికి ఏమని తీర్పు తీర్చారంటే నీకు మరణం విధిస్తున్నా, నేను హ్యాంగ్ చేయాలని తీర్పు తీరుస్తున్నా అని చెప్పినప్పుడు ఇంతలోకి మరొక వ్యక్తి వచ్చి జడ్జి దగ్గర ఏమంటున్నాడంటే అయ్యా ఆ వ్యక్తిని వదిలేయండి, ఆ వ్యక్తి ప్లేస్లో నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను, ఆ వ్యక్తి రక్షణ లేకుండా ఉన్నాడు, ఆ వ్యక్తి మరణమైతే నరకానికి వెళ్తాడు, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఓకే అన్నారు. అయితే ఎవరికి మరణం రావాలి? దొంగతనం చేసిన వాడికి, హత్యలు చేసిన వాడికి, మర్డర్ చేసిన వాడికి పనిష్మెంట్ రావాలి కదా. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తికి పనిష్మెంట్ వచ్చింది, అతను ఏంటంటే తప్పించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీకు పనిష్మెంట్ రావాలి, నాకు పనిష్మెంట్ రావాలి. కానీ యేసయ్య ఏం చేశారంటే మన పనిష్మెంట్ని ఆయన తీసుకున్నారు. చూడండి, సిలువలో ఆయన ఏం చేశారు? మన శిక్షను ఆయన భరించారు, మన మరణాన్ని తప్పించారు. మనకి ఉరి రావాలి, మనకు మరణం రావాలి, అది యేసయ్య తీసేసుకున్నారు. అంటే యేసు ప్రభువారు ఏమి చెల్లించారు? పిల్లలు చెప్పండి. హీ పేడ్ ద ప్రైస్. అందరూ చెప్పండి. హూ పేడ్ ద కాస్ట్? జీసస్ పేడ్ ద కాస్ట్ కదా. ఇంకొక అతను తప్పించడానికి వచ్చి అతని స్థానంలో చనిపోయినట్టుగానే యేసు ప్రభువారు మన స్థానంలో చనిపోయారు. కాబట్టి 1 కొరింథీ 6:20లో 1 Corinthians chapter 6:20లో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. For you are bought at a price, therefore glorify God in your body and in your spirit which are God's. చూసారా, మనందరం కూడా దేవుడు మన కొరకు వెల చెల్లించాడు సిలువలో. ఓకే, ఫస్ట్ తన ప్రేమను చూపించాడు, తర్వాత ఈ లోకాన్ని మనం తప్పించడానికి వచ్చి ఆయన ఏం చేశాడు? హీ పేడ్ ద ప్రైస్. ఆ కాస్ట్ అనేది ఆయన భరించాడు. ఆయన మన జీవితంలో గిఫ్ట్ ఇవ్వడం కోసం ఆయన పరుగెత్తుకుని వస్తున్నాడు. ప్రేమతో ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి అందరికి కూడా ఏం ప్రిపేర్ చేశారంటే, ఇక్కడ ఏం రాసిందో ఒకసారి చదువుతారా? ఏముంది? అయితే ఈ సాల్వేషన్ని యేసయ్య ఏం చేద్దాం అని అనుకుంటున్నాడంటే ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మనకేం కావాలంటే ఈ రక్షణ అనేది ఇవ్వాలి అని యేసయ్య కోరుతున్నటువంటి టైంలో
మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా? జాగ్రత్త వినండి. ఈరోజు మనందరికి కూడా ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఏం కావాలి? బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి. ఏం కావాలి? ఫెయిత్. వాట్ వీ నీడ్ ఫెయిత్. అందరూ కూడా చెప్పండి, ఏం కావాలి? మీ అందరికీ ఏం కావాలి? అందరికీ ఏం కావాలి? మళ్ళీ నోటితో చెప్పండి. సో కెన్ వి బై ఫెయిత్ ఇన్ మార్కెట్? If you listen to God's word, you will receive faith. నీవు దేవుని వాక్యాన్ని వింటే నీకేం వస్తుందంటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం రోమపత్రిక 10:9 అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన నువ్వు లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. That if you confess with your mouth to the Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, గిఫ్ట్ అనేటటువంటిది ఇస్తున్నప్పుడు ఏం చేయాలంటే యు హావ్ టు రిసీవ్. నువ్వేం చేయాలంటే ఆ గిఫ్ట్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి, తీసుకోవాలి. అయితే సాల్వేషన్ కమ్స్ త్రూ ఫెయిత్ బై కన్ఫెషన్. ఈ యొక్క సాల్వేషన్ నువ్వు చర్చ్కి రావడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా, నువ్వు భక్తిగా ఉండడం ద్వారా రాదు. సాల్వేషన్ అనేది ఎలా వస్తుందంటే బై ట్రస్టింగ్ ఇన్ జీసస్ యూ విల్ బీ సేవ్డ్. యాకేమంటుందంటే బై వర్క్స్ అని చెప్పేసి అని అంటుంది. చూసావా? బై వర్క్స్ అంటుంది. మీరు అందరూ ఏమంటున్నారు? ఆకేముంటుందంటే గోడకు అనుకుని రిలీజియన్ అంటుంది. చూసావా? ఏమంటుంది? రిలీజియన్ అంటుంది. ఏమేమంటుంది? వర్క్స్ అంటుంది. అయితే యు ఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్డ్ బై రిలీజియన్, బట్ యూ విల్ గోయింగ్ టు సేవ్ బై ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం ఏం చేయబడతాం? రక్షణ. అందరూ చెప్పండి, రక్షణ. ఓ రోజు రాజుగారు ఏం చేశారంటే అందరికి కూడా, అబ్బా నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా పెద్ద విందు ఒకటి ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి అని రాజుగారు ఏం చేశారంటే స్వీట్స్, దాంట్లో ఇంకేమన్నాయి అంటే చికెన్, మటన్, ఫిష్, అన్నీ చాలా వెరైటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి పెద్ద విందు ఏర్పాట్ చేశారన్నమాట. ఏర్పాటు చేస్తే మీరు రండి అని అంటే ఈ సిస్టర్ ఏమంటుందంటే నాకు కాలేజ్ ఉంది అని అంది. ఇంకొక సిస్టర్ని పిలిస్తే ఆమె ఏమందంటే మా ఇంట్లో పనులు ఉన్నాయండి అని అంది. ఇంకొక బ్రదర్ని పిలిస్తే నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి అని అన్నాడు. ఇంకొక ఆయన పిలిస్తే ఏమన్నాడంటే నేను స్పెషల్ క్లాస్ ఉంది, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను, నీట్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి అని అన్నారు. అయితే అందరూ కూడా వచ్చి ఏం చేయమంటున్నారంటే ఏం చేయమన్నారు? వచ్చి తినండి అంటే వీళ్ళేమన్నారంటే మాకు టైం లేదు, మాకు అది లేదు, ఇది లేదు అంటున్నారు. అయితే ఎంతలోకి వాళ్ళు రానన్నారు కదా, వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళబ్బా రాజుగారు పిలిచారు మనం వెళదాం అని చెప్పేసి వచ్చేసారు. వచ్చేసి ఏం చేస్తున్నారంటే చక్కగా వరుసగా కూర్చుని వీళ్ళందరూ కూడా రాజుగారు ఏర్పాటు చేసిన భోజనాన్ని వేల సంఖ్యలో అందరూ భోజనం చేస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు? రెడీగా ఉంది. ఇంట్లో మమ్మీ ఏం చేశారంటే చక్కగా భోజనం అంతా కూడా రెడీ చేశారు, మీకు కావాల్సిన అన్నీ రెడీ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? తినాలి. మీరు తింటే ఎవరికి బలం? పాస్టర్ గారికి బలమా? ఎవరు తింటే వాళ్ళకే. ఇప్పుడు ఎవరికి రక్షణ అంటే పిలుపు విన్నవారికి, ఆయన మాట విని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి రక్షణ. దేవుడు ప్రేమించాడు, వెల చెల్లించాడు, అందరికి కూడా ఏమిచ్చాడంటే గొప్ప రక్షణ ఇచ్చాడు.
ఆ రక్షణ ద్వారా నూతన హృదయాన్ని, నూతన ఉద్దేశాన్ని, నిత్య జీవాన్ని మనకు దేవుడు దయచేస్తున్నాడు. ఈ మూడు ఉంటే దేవుని ప్రేమ ఈ లోకానికి వచ్చి వెల చెల్లించి మనందరికి కూడా రక్షణ ఇస్తుంది. అది విశ్వాసం ద్వారా మనం పొందుకుంటాం. దేవుడు మిమ్మలను దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్.